వెరీ గుడ్ మార్నింగ్. హలో, హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. 7:30 అయింది. ఐ నో యూఆర్ ఆల్ వెయిటింగ్. సౌజన్య వస్తే బాగుండు, వెలుగు పేపర్లో వార్తలు తీసుకొస్తే బాగుండు అని చెప్పి వచ్చేసాను నేను. వెలుగు పేపర్లో మెయిన్ వార్తల్ని, చాలా మందికి టైం ఉంటుంది, వేరే వేరే పనుల్లో బిజీగా ఉంటారు, పేపర్ చదివే తీరుకుండదు. సో అలాంటి వాళ్ళ కోసం, కొంతమందికి తెలుగు చదవడం రాదు, అలాంటి వాళ్ళ కోసం, ఇంకొంతమంది ఏజ్ ఓల్డ్ పీపుల్ పాపం కళ్ళు అవి కొంత స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి ఎక్కువసేపు పేపర్ చదవడం వల్ల. అలాంటి వాళ్ళ కోసమే V6 వెలుగు ఈ ప్రయత్నం స్టార్ట్ చేసింది. వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మీరేం చేయక్కర్లా, V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి లైవ్ వస్తూ ఉంటుంది. మీ వంతుగా మీరు షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోండి. వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయో నేను మీకు చదివి వినిపిస్తాను. ఇంకా ఆలస్యం చేయను, హెడ్లైన్స్ నేను చెప్పేస్తున్నాను, మీరు షేర్ కొట్టేసేయండి. అల్లర్లు అణచకపోతే ఆర్మీని దించుతా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అట్టుడికి పోతోందండి. మనకి తెలుసు, మినియాపోలిస్ లో మొదలైన ఉద్రిక్తతలు మొత్తం అమెరికా వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. బెస్ట్ లీడర్ మోడీ, దేశంలో 65% మంది ప్రజలు మోడీ వైపే అని చెప్పి సీ ఓటర్ సర్వేలో తేలింది. దానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి. అండ్ ఆశించినవన్నీ నెరవేరుతున్నాయని చెప్పి నిన్న అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏమైతే కోరుకుని సాధించుకున్నామో అవన్నీ నెరవేరుతున్నాయని చెప్పి. అండ్ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయండి, 2 లక్షలకు వచ్చేసాయి. దానికి సంబంధించిన వార్తలు చూద్దాం. అండ్ సింగరేణి OCP 1లో పేలుడు, చాలా దురదృష్టకరమైన ఘటన, 4 చనిపోయారు, 3 గాయాలయ్యాయి. సో ఇలాంటి వార్తలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. వాటన్నిటిని మీకు వివరంగా చెప్తాను. నేను మీ సౌజన్య వచ్చేసాను. మీరు షేర్ కొట్టారనుకుంటున్నాను. లెట్ us స్టార్ట్ ది షో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యానర్ ఐటమ్, అల్లర్లు అణచకపోతే ఆర్మీని దించుతా అమెరికాలోని రాష్ట్రాల గవర్నర్లకు ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారండి గట్టిగా. యాక్చువల్లీ అల్లర్లు ఏంటి, అమెరికాలో అల్లర్లు దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు అంతలా అట్టుడికిపోతుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తాయి కదా చాలా మందికి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డోంట్ వరీ, ఐ లెట్ యు నో. ఆందోళనల అదుపుకి నేషనల్ గార్డ్స్ ని ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్రాల గవర్నర్లకి ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్స్, మిలిటెంట్ల చేతిలో దేశం చిక్కుకుందని చెప్పి ఆయన కామెంట్ చేశారండి. అండ్ నిన్న చాలా మంది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఫోటో చూసుండొచ్చు. ఈ జార్జ్ ఫ్లాయిడ్, ఆఫ్రికన్ అమెరికన్ ఎవరైతే చనిపోయారో అతని అంటే తమ తోటి పోలీసు అతన్ని చంపడానికి తప్పే అని చెప్పి మినియాపోలిస్ సిటీలో ఆందోళనకారులు ఎదుట మోకరిల్లి మరి క్షమాపణలు కోరారు పోలీసులు. అలా అయినా సరే వాళ్ళు కొంచెం శాంతిస్తారేమోనని చెప్పి. సో ఏం జరిగింది అంటే, ఒక నల్ల జాతీయుడి హత్యతో అమెరికా మొత్తం రగిలిపోతోంది. నిరసనలు, ఆందోళనలు విపరీతంగా అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ ఒక 150 నగరాలకి పాకేయండి ఆందోళనలు. అంత తీవ్రమైన సిచ్యుయేషన్ ఉంది. సో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్రాల గవర్నర్లని ట్రంప్ అయితే ఆదేశించారు. లేకపోతే డైరెక్ట్ గా ఆర్మీని దించుతానని చెప్పి కూడా ఆయన అన్నారు. అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు అణిచివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల్ని కాపాడటం తమ కర్తవ్యం, దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలి, గవర్నర్లు బలహీనంగా ఉండటం వల్లే ఇట్లా అల్లర్లు మరింతగా స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది డొమెస్టిక్ టెర్రర్ అని చెప్పి కూడా అన్నారండి. అల్లర్లు, లూటీలు, విధ్వంసం, దాడులు, ఆస్తుల ధ్వంసాలు, ఇవన్నీ కూడా డొమెస్టిక్ టెర్రర్. దీన్ని ఆపేందుకు వేలాది మంది సాయుధ బలగాలు, మిలిటరీ సిబ్బంది, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లని పంపుతున్నా అని చెప్పి కూడా ట్రంప్ అన్నారు. ఇది ఇలా ఉంటే ఆ గొడవలకి తోడు షాపులు, మాల్స్ ఇవన్నీ కూడా విపరీతంగా లూటీ అవుతున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది అమెరికాలో. గత వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలో నిరసనకారులు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వాషింగ్టన్ లో లింకన్ మెమోరియల్, 2వ ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నాలు, వీటన్నింటినీ కూడా ధ్వంసం చేశారండి. ఒక పురాతన చర్చికి నిప్పు పెట్టారు. ఎన్నో వాహనాలు మంటల్లో కూలిపోయాయి, ఎన్నో బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి. కనిపించిన షాపులు, మాల్స్ ని లూటీ చేశారు. వాషింగ్టన్ లోని యాపిల్, రోలెక్స్ స్టోర్స్ ని దుండగులు దోచుకున్నారు. అద్దాలు పగలగొట్టి మొత్తం అక్కడున్న సొమ్మంతా కూడా, అక్కడున్న సరుకంతా కూడా తీసుకెళ్లిపోయిన సిచ్యుయేషన్. అమెరికాలో అసలు గొడవలు కంట్రోల్ కావట్లేదని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. అయితే ట్రంప్, అమెరికాకు కావాల్సింది విధ్వంసం కాదు, సహకారం, ధిక్కారం కాదు, భద్రత కావాలి, అరాచకం కాదు, హీలింగ్ కావాలి, ద్వేషం కాదు, న్యాయం కావాలి, ఇదే మా లక్ష్యం, ఇందులో 100% గెలుస్తాం, అమెరికా ఎప్పుడూ గెలుస్తుంది అని చెప్పి నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ చెప్పారు. మరి అల్లర్లకు అసలు కారణం ఏంటి చెప్తాను, లోకల్ పేజీలో వివరాలు ఉన్నాయి. ఇక బెస్ట్ లీడర్ మోడీ, దేశంలో 65% మంది ప్రధానిగా మోడీ వైపే నిలిచారు అని చెప్పి సీ ఓటర్ స్టేట్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైందండి. ఇందులో ఏపీలో 83.6% మంది ప్రధానిగా మోడీకి అనుకూలంగా తమ మద్దతు తెలిపారు. తెలంగాణలో 71% మంది. ముఖ్యమంత్రిలో బెస్ట్ మాత్రం నవీన్ పట్నాయక్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.
4th ప్లేస్ లో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. టాప్ 5 లో ఎక్కడా కూడా సీఎం కేసీఆర్ లేని సిచ్యుయేషన్. సో ప్రధానిగా మోడీ ఉండాలని 66.2% మంది కోరుకుంటే రాహుల్ కు ఓటేసింది జస్ట్ 23.21% మాత్రమే. ఆ వివరాలు కూడా మనం చూద్దాం. అండ్ సింగరేణి ఓసీపీ 1 లో పేలుడు, 4 మృతి, 3కి గాయాలు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధి RG3 డివిజన్ లోని ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్ట్ లో నిన్న బండరాళ్లు బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందండి. 4 కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు, ఇంకొక 3కి గాయాలయ్యాయి. వీళ్ళు తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే, కార్మికులు పోలీసులు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో బొగ్గును వెలికి తీసేందుకు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 టైంలో వాళ్ళు మట్టి పొరల్ని బ్లాస్టింగ్ చేస్తారు. అందులో భాగంగానే కొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాళ్లు పగలకుండా ఉండిపోతాయి. వాటిని కూడా బ్లాస్టింగ్ చేసేందుకు మరుసటి రోజు అంటే తెల్లవారిన తర్వాత రంధ్రాలు చేసి అందులో పైప్స్ ద్వారా ఈ ఎక్స్ప్లోజివ్ నింపుతారనమాట. అయితే ఎవ్రీడే జరిగే ప్రాసెసే, బట్ నిన్న 10-10:30 మధ్య 15 బండరాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని 15లో 5 మొత్తం ఈ పేలుడు పదార్థాన్ని పైప్స్ ద్వారా నింపారు. 6వ రంధ్రంలో డిటోనేటర్ వేసి దానిపై ఎక్స్ప్లోజివ్ పౌడర్ చల్లుతుండగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ బ్లాస్టింగ్ జరిగింది. చాలా పెద్దగా, చాలా ఎక్కువగా 6 ఏళ్లలో సుమారు 53 మంది బలైపోయిన సిచ్యుయేషన్ అండి. ఆ వివరాలు కూడా మనం చూద్దాం, దానికి సంబంధించిన వార్త. అండ్ సెకండ్ పేజ్కి వస్తే, అమెరికాలో ఆగని అల్లర్లు, జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై రగులుతున్న నల్ల జాతీయులు. అండ్ ఫ్లాయిడ్ ది హోమిసైడ్ అంటే నరహత్య అని చెప్పి కూడా మినియాపోలిస్ లోని హెనెపిస్ కౌంటీ డాక్టర్స్ పేర్కొన్నారండి. ఇంకా ఇలాంటి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరింతగా ఆందోళనకారులు రెచ్చిపోతున్న సిచ్యుయేషన్. అసలు ఏం జరిగిందంటే, మినియాపోలిస్ సిటీలో May 25 సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఒక షాప్ లో జార్జ్ ఫ్లాయిడ్ ఒక సిగరెట్ ప్యాకెట్ కొని $20 ఇచ్చాడు. అయితే ఆ షాప్ ఓనర్ కి డౌట్ వచ్చింది, అది నకిలీ నోట్ ఏమో అని చెప్పి డౌట్ వచ్చి పోలీసుల్ని పిలిచాడు. సో పోలీసులు వచ్చిన తర్వాత డెరెక్ అనే ఒక పోలీస్ డెరెక్ షావిన్ అనే ఒక తెల్లజాతి పోలీస్ చాలా దారుణంగా క్రూరంగా బిహేవ్ చేశాడు అని చెప్పి మనం చూస్తున్నాం. రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి ఈ జార్జ్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కింద అదిం పెట్టి అతని మెడ మీద మోకాలతో 8 నిమిషాల పాటు అట్లనే అదిం పెట్టాడు. జార్జ్ ఫ్లాయిడ్ పదే పదే మొత్తుకుంటున్నాడు, ఐ కాంట్ బ్రీత్, నాకు ఊపిరాడట్లా అని చెప్పి. పక్కనే ఉన్న పోలీస్ కూడా అతను ఊపిరాడక చచ్చిపోతాడు వదులుమని చెప్తున్నా సరే డెరెక్ డింట్ కేర్ అనమాట. అలా 8 నిమిషాల తర్వాత ఇంకా మోకాలు తీసిన తర్వాత అతను లాస్ట్ హిస్ కాన్షియస్, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కూడా లాభం లేకపోయింది. సో అట్లా ఊపిరాడక చనిపోయాడు. దీన్ని నిరసిస్తూ, దీనికి వ్యతిరేకంగానే ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు. ఎందుకంటే ఫ్లాయిడ్ మృతికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది, చాలా క్లియర్ గా అందులో డైరెక్ట్ చేసింది కనిపిస్తోంది. కాబట్టి అక్కడ మినియాపోలిస్తో మొదలు పెడితే దేశం అంతా కూడా ఇక్కడ నిరసనలు వ్యాపించాయి. ఇప్పటికే వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్ హౌస్ దగ్గర కూడా ప్రదర్శన చేశారు. చాలా మందిని పోలీసులు తిప్పికొట్టారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. మొత్తం కొంత హింసాత్మకంగా అక్కడ సిచ్యువేషన్ మారడంతో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్ లోని బంకర్ లో దాక్కున్న సిచ్యువేషన్. వాషింగ్టన్ డీసీలో కూడా కొన్ని అల్లర్లు చెలరేగాయి. మొత్తం వైట్ హౌస్ దగ్గర ఉన్న భవనాలు కూడా దాడి చేశారు. న్యూయార్క్, షికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజల్స్, హ్యూస్టన్ తదితర నగరాల్లో నిరసనకారులు పోలీసులతో గొడవలకు దిగారు. ఎన్ని రకాలుగా పోలీసులు ట్రై చేస్తున్నా సరే ఆందోళనలు ఆగని సిచ్యుయేషన్. ఒక 150 సిటీస్ కి ఆందోళనలు పాకాయండి. సో హ్యూస్టన్ లో భారీ ర్యాలీ కూడా పాల్గొనబోతున్నారు ప్రజలు అని చెప్పి మనం చూడొచ్చు. హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, సిటీ పోలీస్ చీఫ్ అకవాడో కూడా ర్యాలీలో పాల్గొనబోతున్నారు. సో ఈ నెల 9న ఈ ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్ లో జరగబోతున్నాయి. అంత్యక్రియలకు కొన్ని వేల మంది హాజరవుతారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. హోమిసైడ్ అని చెప్పి ఆల్రెడీ డాక్టర్లు కూడా పేర్కొనడంతో మరింత ఎక్కువగా దీనికి సంబంధించి ఆందోళన చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఆర్మీని దించుతాను, నేషనల్ గార్డ్స్ ని దించుతానని చెప్పి ట్రంప్ అంటున్న సిచ్యుయేషన్. ఖచ్చితంగా ఆర్మీని దించుతాను, ఒకవేళ ఏదైనా సిటీ లేదా రాష్ట్రం ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడే విషయంలో సరైన చర్యలు కనుక తీసుకోకపోతే వెంటనే మిలిటరీని దింపుతా అని చెప్పి ట్రంప్ అంటున్నారు. వాళ్ళైతే సమస్యని త్వరగా పరిష్కరిస్తారు అని చెప్పి, ప్రజల సేఫ్టీ కోసం పోరాడతా అని చెప్పి కూడా ట్రంప్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారండి. అండ్ న్యాయం జరుగుతుంది. ఫ్లాయిడ్ మరణంపై అమెరికన్స్ అంతా బాధపడుతున్నారు. ఆందోళన చేస్తున్న వాళ్లే కాదు, అందరికీ బాధ ఉంది.
బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పి భరోసా కూడా ఇచ్చారు ట్రంప్. మన దేశ చట్టాలని నేను ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తాను. జార్జ్ అతని కుటుంబానికి న్యాయం చేసే విషయంలో మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని చెప్పి కూడా ట్రంప్ మాట్లాడారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ దేశంలో కరోనా కేసులు ఎంత దాకా ఉన్నాయి? 2 లక్షలు దాటేసినాయి. సో దానికి సంబంధించిన వార్త మనం పేజ్ నెంబర్ 2లో చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే 8,764 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. 221 మంది చనిపోయారు. విపరీతంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బట్ రికవరీ రేట్ కూడా బాగానే పెరుగుతోంది. ఆల్మోస్ట్ 48.4% మన దేశంలో రికవరీ రేట్ ఉంది. డెత్ రేట్ 2.8% ఉంది. సో రికవరీ రేట్ బాగానే ఉంది కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన సిచ్యుయేషన్ లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కేసుల విషయంలో భారత్ 7వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడో ఉన్నాం మనం స్టార్టింగ్ లో. మోస్ట్లీ ఒక 1.5 మంత్ బ్యాక్ అయితే 20 ప్లేసెస్ వెనకాల ఉన్నాం. అలాంటిది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 7th ప్లేస్కి వచ్చేసాం. సో ఇప్పటిదాకా 39,66,075 టెస్టులు చేశారు మన దేశంలో. సో 2 లక్షలు దాటిపోయి 2,07,135కి కరోనా పాజిటివ్ కేసెస్ చేరుకున్నాయి. ఇక ఏపీ విషయంకి వస్తే ఏపీలో 12,631 టెస్టులు, 82 కొత్త కేసులు ఏపీలో కనిపించాయండి. అయితే దేశంలో ఇంకా కరోనా పీక్ స్టేజ్ కి చేరలేదని చెప్పి కేంద్రం ప్రకటించింది. ఆల్రెడీ చాలా రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది ఏంటంటే పీక్ స్టేజ్ కి చేరుతుంది. పీక్ స్టేజ్ కి చేరిన తర్వాత కర్వ్ ఫ్లాటన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది. మామూలుగా అన్ని దేశాల్లో కూడా కరోనా కేసెస్ కి సంబంధించి ఇలాంటి ప్రొసీజరే మనం చూస్తున్నాం. అంటే ఇదే వేలో కంటిన్యూ అవుతోంది. సో మన దేశంలో ఇంకా పీక్ కి చేరలేదని చెప్పి నిన్న కేంద్రం ప్రకటించింది. దానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. అండ్ కరోనాకి సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనే పదాన్ని వాడొద్దు అని చెప్పి కూడా కేంద్రం చెప్పిందండి. దీనికి సంబంధించి టెస్టులు జరుగుతున్నాయి. సీరో సర్వే ఫలితాలు ఆల్రెడీ అయిపోయాయి, టెస్టులు జరిగిపోయాయి. సో దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఫలితాలు వస్తాయి. అప్పుడు మనం మాట్లాడొచ్చు దీని గురించి అని చెప్పి. అండ్ నిన్న లవ్ అగర్వాల్ మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళలో 73% మందికి వేరే జబ్బులు ఉన్నాయి. సో వేరే కోమార్బిడ్ సిచ్యుయేషన్ లో ఉన్న వాళ్ళకి కనుక కరోనా సోకితే అది ప్రాణాంతకంగా మారుతోంది. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళే ఉంటున్నారని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. అండ్ ఇంటర్ స్టేట్ రాకపోకలకి ఇక పాస్లు అవసరం లేదు. ఇంటర్ స్టేట్ లాక్డౌన్ కి సంబంధించి ఈ పాస్లను ఇంకా రాష్ట్ర పోలీసులు నిలిపివేశారండి. మన తెలంగాణ రాష్ట్రానికి రావాలనుకునే ఎవరైనా సరే, ఏ రాష్ట్రం నుంచి అయినా సరే రావచ్చు. ఎలాంటి ఈ పాస్లు అవసరం లేదు. బట్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళాలనుకోండి. చాలా మందికి డౌట్స్ అడుగుతున్నారు. ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళాలన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పాస్లు ఇవ్వడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఏవైతే పోర్టల్స్ ఉంటాయో అందులో అప్లై చేసి ఆన్లైన్ లో అందు నుంచి పాస్ పొందితే వెళ్ళొచ్చు. బట్ మన రాష్ట్రం వరకు ఇంకా ఈ పాస్లు అవసరం లేదని చెప్పి క్లియర్ గా చెప్పారు డీజీపీ. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో మరో 4 మృతి. మన రాష్ట్రం విషయంకి వస్తే నిన్న 92 అండి, 99 కరోనా కేసులు. ఇప్పటిదాకా 92కి మరణాలు చేరాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. నిన్న కొత్తగా మరో 4 చనిపోయారు. ఇందులో 41 ఏళ్ల వయసు, 42 ఏళ్ల వయసున్న 2 పురుషులు, 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసున్న 2 ఆడవాళ్లు ఉన్నారు. ఆల్రెడీ 4 కూడా ఇదివరకే వేరు జబ్బులతో బాధపడుతున్నారని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. సో ఈ 4తో కలిపి రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 92కి చేరింది. ఇందులో ఈ 92లో 43 మరణాలు లాస్ట్ 10 days లోనే జరిగాయి. మనం చూస్తున్నాం రోజు రోజుకి మరణాలు ఎట్లా పెరుగుతున్నాయో. సో గడిచిన 10 రోజుల్లోనే 43 మంది చనిపోయారు. నిన్న 99 మంది కరోనా పాజిటివ్ వచ్చిందండి. ఇందులో 70 కేసులు గ్రేటర్ పరిధిలోవే. మన గ్రేటర్ లిమిట్స్ లోనే 70 కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 7, మేడ్చల్లో 3, నల్గొండలో 2 కేసులు నమోదవగా మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చింది. సో ఇది నిన్నటి హెల్త్ బులెటిన్. అయితే కరోనా వార్డులో ఊడిపడ్డ ఫ్యాన్, ఈ వార్త చూస్తేనే బాబు అనిపించింది. గాంధీ హాస్పిటల్లో కరోనా వార్డులో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. లక్కీగా ఏంటంటే అది బెడ్కి మధ్య పడింది. అది మీద పడి ఉంటే ఇంకా ఎలాంటి ఇది జరిగేదో. స్వల్ప గాయాలయ్యాయి. సో పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. డాక్టర్స్ కి ఇచ్చే పీపీ కిట్లు, మాస్కులు నాసిరకంగా ఉన్నాయని చెప్పి ఉస్మానియా డాక్టర్స్ ఆరోపిస్తున్నారండి. మేము ఎప్పుడు ఫోర్ ఫ్రంట్ లో ఉండి పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, మాకు ఇట్లాంటి నాసిరకం కిట్లు ఇస్తే కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు డాక్టర్లు ఆరోపిస్తున్న సిచ్యుయేషన్. సో జూనియర్ డాక్టర్లు నిన్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డికి ఫిర్యాదు చేసి వినతి పత్రం కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో
ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్. నిన్న ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి G7 సమ్మిట్ లో చేరాలని చెప్పి ఆహ్వానం పలికారండి. సో ఇండియా చైనా బోర్డర్ లో పరిస్థితి మీద కూడా మోడీతో చర్చించినట్లుగా పిఎంఓ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు G7 సమ్మిట్ లో ఇప్పుడున్న దేశాలకు తోడు ఇండియా వంటి ముఖ్యమైన దేశాలని చేర్చి, మనం వార్త కూడా చూసాం, దాన్ని G10 లేదా G11 గా విస్తరించాలని చెప్పి భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. సో దానికి సంబంధించి భారత్ ని G7 లోకి ఆహ్వానిస్తూ ఫోన్ చేశారు. అండ్ ఇండియా చైనా బోర్డర్ ఇష్యూ మీద వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. బట్ ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి ఏమీ స్పష్టత లేదు. అండ్ అదే పేజ్ లో మైగ్రెంట్స్ బాధ్యత రాష్ట్ర సర్కార్దే అని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పిందండి. మామూలుగా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు పౌరుల బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే ఈ వలస కూలీలు, వలస కార్మికుల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. వాళ్ళకి షెల్టర్ హోమ్స్ లో ఫుడ్, స్టే ఇలాంటి వసతులు కల్పించడంలో కానీ, లేకపోతే వాళ్ళు వెళ్తామంటే వాళ్ళకి బస్సులు కానీ, లేకపోతే ట్రైన్స్ లో వాళ్ళకి సౌకర్యాలు కానీ, మొత్తం ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అని చెప్పి హైకోర్టు చెప్పింది. సో శ్రామిక్ ట్రైన్స్, ఆర్టీసీ బస్సులు వారి తరలింపుడికి అయ్యే ఖర్చులు రాష్ట్రమే భరించాలి అని చెప్పి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. మెయిన్ గా హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఏరియాలకు వీళ్ళని ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాలని చెప్పి కూడా సూచించింది. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా కూడా నడిచి వెళ్తున్నారు, అట్లా నడిచి వెళ్లకుండా చూడండి అని చెప్పి కూడా హైకోర్టు అనింది. దానికి సంబంధించిన వార్త. ఇంకా అదే పేజ్ లో టిఆర్ఎస్ గడీలు కూలగొడతాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తం అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేశాయి. దీనికి సంబంధించి నిన్న బీజేపీ లీడర్స్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత చేసిన కామెంట్స్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మలిదశ ఉద్యమం ప్రారంభిస్తాం, మద్దతు ఇవ్వండి అని చెప్పి ప్రజలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారండి. టిఆర్ఎస్ గడీలు కూలగొడతాం, మద్దతు ఇవ్వండి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డు సృష్టిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాటం, వందల మంది ప్రాణత్యాగం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. 5 ఏళ్ళైనా సరే, 6 ఏళ్ళైంది అయినా సరే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం ఇచ్చారు టిఆర్ఎస్ కి 2018లో. కానీ అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఇవే కేసీఆర్ అలవాటుగా చేసుకున్నారని చెప్పి కూడా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని 20,000 ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేదు అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. అండ్ ఎన్నికలప్పుడే రైతు బంధు ఇచ్చిండు, అధికారంలోకి వచ్చాక పట్టించుకోలే. ఇప్పుడేమో చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని చెప్పి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా సంజయ్ మాట్లాడుతూ అన్నారు. అండ్ కల్వకుంట్ల తెలంగాణగా మార్చారు అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి విమర్శించారండి. ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాలని ప్రజలంతా పోరాటం చేస్తే ఇప్పుడంతా అది కల్వకుంట్ల తెలంగాణ అయిందని చెప్పి ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. ఎల్లంపల్లి ప్రాణహిత కోసం కాక వెంకటస్వామి అప్పుడు వైఎస్తో కొట్లాడి 33,000 కోట్లు మంజూరు చేస్తే కాళేశ్వరం అని చెప్పి రీడిజైన్ చేసి దాని బడ్జెట్ ని 1,00,000 కోట్లకు పెంచేశారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారైపోతుంది, దారుణమైన పరిస్థితులు వస్తాయని చెప్పినా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అన్నారు. ఈ 6 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసి 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శించిన సిచ్యుయేషన్. అండ్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయాలని, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించాలని చెప్పి కూడా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారండి. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏంటి, ఏ రకంగా ప్రజలకి అవన్నీ హెల్ప్ఫుల్ అవుతున్నాయి, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ మీద మొత్తం ప్రచారం చేయాలని చెప్పి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆశించినవన్నీ నెరవేరుతున్నాయని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్నారు. ఎన్నో రంగాల్లో విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ ఎన్నో రంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో చక్కగా, ఎంతో ఆశావాహంగా ప్రారంభమైంది, అలానే సాగుతోందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ గన్ పార్క్ నుంచి ప్రగతి భవన్ బయలుదేరే టైంలో దేవరకొండ నియోజకవర్గం మల్లేపల్లికి చెందిన హనుమంతు నాయక్ సీఎం కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారండి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పి వినతి పత్రం ఇవ్వబోతే పోలీసులు అడ్డుకున్నారు. సో హనుమంత్ నాయక్ ఇచ్చిన వినతి పత్రాన్ని ఆఫీసర్స్ అయితే తీసుకున్నారు. అతడు జీహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వెహికల్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్పారు. సో ఆశించినవన్నీ నెరవేరుతున్నాయని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు. అండ్ ఈ సందర్భంగా సీఎం కి తెలంగాణ యాపిల్ ని ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా రైతు బాలాజీ, మనకి తెలుసు తెలంగాణ యాపిల్స్ ఆయన సక్సెస్ఫుల్ గా పండించారు. సో సీఎం కి ఇచ్చారు యాపిల్. అండ్ అదే పేజ్ లో మనం ప్రముఖుల శుభాకాంక్షలు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అండ్ సినీ స్టార్ చిరంజీవి, ఇలా ప్రముఖులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అండ్
అదే పేజ్ లో ప్రజల కలను కాంగ్రెస్ నెరవేర్చింది. గాంధీ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది టీపీసీసీ. అందులో పిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ అన్యాయాలు జరిగాయన్న వారే నియంత పాలన సాగిస్తున్నారు. అప్పుడేమో అన్యాయాలు జరిగిపోతున్నాయి అది ఇది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది నియంత పరిపాలన కాదా అని చెప్పి ఆయన అన్నారు. అండ్ ప్రజల కలను కాంగ్రెస్ నెరవేర్చింది. సోనియా గాంధీ తలుచుకోకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. సో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ అన్నారు. అండ్ తెలంగాణ వచ్చినప్పుడు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షలకు పెరిగింది. నిరుద్యోగిత పెరగడం, అప్పులు పెరగడం ఇవి తప్ప తెలంగాణలో సాధించింది ఏమీ లేదు అని చెప్పి కూడా కాంగ్రెస్ విమర్శించింది. అండ్ విజయమో వీరమరణమో తేల్చుకునేందుకు పోరాడినాం. 2014 బిల్లు ఆమోద అనుభవాల్ని అప్పటి ఎంపీలు గుర్తు చేసుకున్నారండి. ఆల్మోస్ట్ ఒక 16 మంది ఎంపీలు నిన్న అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు, ఎంతో మంది కలిసి పోరాడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడారు. సోనియా, సుష్మా, ఇతర పార్టీల ఎంపీలను ఒప్పించినాం, పోరాడి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పి కూడా 16 మంది తెలంగాణ ఎంపీలం వ్యూహంతో ముందుకెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఎంపీలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఆల్మోస్ట్ పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, రమేష్ రాథోడ్, అంజన్ కుమార్ యాదవ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సురేష్ షెట్కర్ వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించి తర్వాత మీడియాతో మాట్లాడారు. 15వ లోక్సభలో పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ తెలంగాణ కోసం పోరాడామని చెప్పి కూడా ఎంపీలు గుర్తు చేసుకున్నారు. అండ్ సుష్మా స్వరాజ్ ముందుకొచ్చి పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించారని చెప్పి వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించడం రాష్ట్ర ప్రజల బాధ్యత. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోవడానికి ఖచ్చితంగా మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది అని చెప్పి కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు రాకపోతే మళ్ళీ తెలంగాణ రాదని ఎంపీలంతా పోరాడి సాధించుకున్నామని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం పోరాటం చేస్తే అవి ఇప్పటికి కూడా నెరవేరలేదని చెప్పి కూడా మాట్లాడారు. అండ్ తెలంగాణ అమరులని సమాజం మర్చిపోదు అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారండి. రూలింగ్ పార్టీ ఎంపీలుగా ఉండి కూడా సస్పెండ్ చేసినా కూడా పోరాటం చేశాం, కాంగ్రెస్ ను బొందబెడతా అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు, తానెవరు బొందబెట్టడానికి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి క్వశ్చన్ చేశారు. అండ్ ఎంపీలందరూ అహర్నిశలు కృషి చేశామని చెప్పి సిరిసిల్ల రాజయ్య అన్నారు. సో అప్పటి ఎంపీలంతా కూడా అప్పుడు తెలంగాణ బిల్ పాస్ అయిన టైంలో జరిగినవన్నీ కూడా నెమరు వేసుకున్నారు. అండ్ అదే పేజ్ లో గుప్పెడు మంది కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు. ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు కేసీఆర్ ని. కొంతమంది కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు, ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ కూడా నెరవేరడం లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో కూడా సర్కార్ టోటల్ గా ఫెయిల్ అయింది అని చెప్పి కోదండరాం మాట్లాడారు. అండ్ అదే పేజ్ లో బెస్ట్ లీడర్ మోడీ. సో సీ ఓటర్ సర్వేకి సంబంధించి ఒక 3 రాష్ట్రాల్లో 90% పైగా జనం మోడీనే సపోర్ట్ చేశారు. అత్యధికంగా ఒడిశాలో అయితే 95.6%, హిమాచల్ ప్రదేశ్ లో 93.95%, ఛత్తీస్గఢ్ లో 92.73%. ఈ 3 రాష్ట్రాల్లో మోర్ దాన్ 90% ప్రజలు మోడీనే పిఎంగా ఉండాలి, మోడీనే బలమైన నాయకులు అని చెప్పి ఆయనకి జై కొట్టారు. తమిళనాడులో చాలా తక్కువ ఉంది, 32.15%. తమిళనాడులో మాత్రం పిఎం పనితీరు బాగుందని చెప్పి కేవలం 32.15% మంది మాత్రం చెప్పారు. కేరళలో కూడా తక్కువగానే ఉంది, 32.89%. జమ్మూ కాశ్మీర్ లో 50.23%, ఢిల్లీలో 60.35%, బెంగాల్లో 64.06% వైపు జనాలు వీళ్ళందరూ కూడా మోడీ వైపు ఉన్నారు. పాపులర్ సీఎం ఎవరు అని చెప్పి సర్వేలో అడిగితే పట్నాయక్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ టాప్ లో ఉన్నారు. 82.96% ప్రజలు ఆయనకి మద్దతు ఇచ్చారండి. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ 81.06%తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ థర్డ్ ప్లేస్ 80.28%తో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారండి, 78.01%తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫిఫ్త్ ప్లేస్. తెలంగాణ సీఎం కేసీఆర్ కి 54.22% మద్దతు ఇచ్చారు. హర్యానా సీఎం ఖట్టర్ అందరికంటే తక్కువ 4.47% మాత్రమే ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ సీఎం రావత్ 17.72%, పంజాబ్ సీఎం అమరీందర్ 27.51%, బీహార్ సీఎం నితీష్ 30.84%, తమిళనాడు సీఎం పళనిస్వామి 41.28%. సో సీ ఓటర్ సర్వే వివరాలు ఇవి. ప్రధానిగా ఓటు మాత్రం మోడీకే ఇచ్చారు. రాహుల్ గాంధీకి మాత్రం 23.21% మంది ప్రజలే మద్దతు ఇచ్చారు. ఎక్కువగా రాహుల్ కి 3 రాష్ట్రాల్లో కేరళ, గోవా, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో రాహుల్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కాంగ్రెస్ జలదీక్షకు పోలీసుల బ్రేక్. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున జలదీక్ష కూర్చుంటాం, ఈ పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పి కాంగ్రెస్ ముందుగానే ప్రకటించింది. బట్ పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసనకి నేతలు ప్రయత్నించారు, ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు, హౌస్ అరెస్టులు చేశారు.
గొంతు నొక్కేస్తున్నారని చెప్పి లీడర్స్ అందరూ కూడా మాట్లాడిన సిచ్యుయేషన్. తట్టెడు మట్టి తీయలేదు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక్క ప్రాజెక్ట్ దగ్గర కూడా ఈ ప్రభుత్వం ఒక్క తట్టెడు మట్టి కూడా తీయని సిచ్యుయేషన్. దాని గురించి మేము ఆందోళన చేయాలంటే మా నోరు ఇట్లా నొక్కేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ లీడర్స్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓన్లీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పరుగులు తీస్తున్నారు తప్పించి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి కూడా ఇప్పటిదాకా నీళ్లు రాలేదని చెప్పి కూడా కాంగ్రెస్ లీడర్స్ విమర్శించారు. కేసీఆర్ చేతగాని తనంతో ఇదంతా జరుగుతోందని చెప్పి కోమటిరెడ్డి కామెంట్ చేశారు. సో దానికి సంబంధించిన వార్త. జగన్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అయ్యారని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి మొత్తం లీడర్స్ అందరు కూడా విమర్శించారు. ఇక రాష్ట్రం పుట్టినరోజు నా బర్త్డే ఒకే రోజు కావడం హ్యాపీ. నిన్న తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బర్త్డే కూడా. సో సీఎం కేసీఆర్ తో మాట్లాడుతూ రాష్ట్రం పుట్టినరోజు నా బర్త్డే ఒకే రోజు కావడం హ్యాపీగా ఉందని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. అండ్ బీజేపీ టీం కూడా వెళ్లారండి బర్త్డే విషెస్ చెప్పడానికి రాజ్భవన్ కి. బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి లక్ష్మణ్, ఇతర నాయకులందరూ వెళ్లారు. అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ గ్రీటింగ్స్ కూడా తెలిపారు గవర్నర్ సౌందరరాజన్. సో దానికి సంబంధించిన వార్త. అండ్ 15 లోగా ఇంటర్ ఫలితాలు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని ఈ నెల 15th లోగా రిలీజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి చెప్పిందండి. ఆల్రెడీ వాల్యుయేషన్ అయిపోయింది. సో లాక్డౌన్ ఎత్తేసే వరకు వాల్యుయేషన్ చేయవద్దని చెప్పి ఒక బిల్ పడితే దానికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ ఆల్రెడీ అయిపోయిందని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. దానికి సంబంధించిన వార్త. అండ్ డిపిఆర్లే ఎజెండా మనకి తెలుసు. June 4th కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, June 5th గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు రాష్ట్రాల అధికారుల్ని మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి అన్ని డిపిఆర్లు అన్ని వివరాలు తీసుకొని రావాలని చెప్పి మీటింగ్స్ పెట్టింది కదా. సో దీనికి సంబంధించి డిపిఆర్లే ఎజెండాగా డిసైడ్ చేసింది కేఆర్ఎంబి. డిపిఆర్ అంటే ఎజెండా ఏంటో మీరు చెప్పండి అని చెప్పి అడిగితే ఇప్పటిదాకా కూడా రెండు రాష్ట్రాల నుంచి ఎజెండాకి సంబంధించి ఎలాంటి వివరాలు రాలేదు. సో డిపిఆర్లే ఎజెండా, ఆ డిపిఆర్లే తీసుకుని రండి. ఎందుకంటే అసలు ఎలాంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు కొత్త ప్రాజెక్టులు కట్టేస్తోందని చెప్పి ఏపీ కంప్లైంట్ చేసింది. అండ్ పోతిరెడ్డిపాడు అలాగే సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టుల మీద తెలంగాణ గవర్నమెంట్ కంప్లైంట్ చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎజెండాలు ఏమీ రాష్ట్రాలు ఇవ్వలేదు కాబట్టి డిపిఆర్లు తీసుకుని రండి చర్చలకి అని చెప్పి డిపిఆర్లే ఎజెండాగా డిసైడ్ చేసిందండి కేఆర్ఎంబి. సో రేపు జలసౌతలో బోర్డు మీటింగ్ జరగబోతోంది. టెలిమెట్రీలు, వాటర్ షేరింగ్, బోర్డుకు బకాయిలపై వీటన్నిటి మీద కూడా చర్చిస్తారు. ఒకవేళ ఏమైనా అడిషనల్ గా ఏమైనా రాష్ట్రాలు కనుక ఈ ఇష్యూస్ ని ఎజెండాలో చేర్చాలి అంటే వాటిని కూడా యాడ్ చేస్తామని చెప్పి చెప్పింది. సో కేఆర్ఎంబి 12వ మీటింగ్ నిర్వహించబోతోంది రేపు. మంగళవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి ఎజెండా రాకపోవడంతో డిపిఆర్ని ఎజెండాగా సెట్ చేసింది. ఒకవేళ బుధవారం రాత్రి రెండు రాష్ట్రాల నుంచి ఎజెండా వచ్చినా ఆల్రెడీ నిర్ధారించిన ఎజెండాకి యాడ్ చేస్తామని చెప్పి కూడా చెప్పింది. ఈ ఎజెండాలో రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటు, 2020-21 కి రెండు రాష్ట్రాల మధ్య వాటర్ షేరింగ్, అలాగే బోర్డుకి రావాల్సిన నిధులు వీటన్నిటి మీద కూడా చర్చిస్తారు. సో 2018లో ఫిబ్రవరి, జూన్లో జరిగిన మీటింగ్లలో టెక్నికల్ క్లియరెన్స్ కోసం రెండు రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టుల డిపిఆర్లు సమర్పించాలని చెప్పి నిర్ణయించాము. అయినా సరే రెండు రాష్ట్రాల నుంచి ఒక్క ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్ కూడా రాలేదు. అండ్ ఈ ఏడాది జనవరి 21న ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కూడా డిపిఆర్లపై ఆదేశాలు ఇచ్చాము. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండా సమర్పించాలంటే దాన్ని కూడా ఏమీ ఇది చేయలేదు, కేర్ చేయలేదు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ 4 షోర్ లో చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై తెలంగాణ కంప్లైంట్ చేసింది. అండ్ ఏపీ దీనికి ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మనకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ధారించే వరకు ముందుకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు డిపిఆర్ల మీదే రేపు చర్చ జరగబోతోంది. అండ్ పైసలు లేకనే టెలిమెట్రీలు పెట్టలేదు అని చెప్పి రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటు కోసం 4.85 కోట్లు రెండు రాష్ట్రాలు ఇవ్వాలి, అవి లేకనే వాటిని పెట్టలేకపోతున్నామని చెప్పి బోర్డు అధికారులు చెప్తున్న సిచ్యుయేషన్. సో దీనికి సంబంధించిన వార్త చూద్దాం మరి రేపు ఎలాంటి చర్చలు జరుగుతాయో. అండ్ అదే పేజ్ లో పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులే కొత్తవి, తెలంగాణవన్నీ ఉమ్మడి ఏపీలో మొదలు పెట్టినవే. మెయిన్ గా ఈ కేటాయింపులకు మించి ఏపీ నీళ్లు వాడుకుంటోంది, వరద నీళ్ల పేరుతో దబాయిస్తోంది. ఈ విషయాల్ని కృష్ణా గోదావరి బోర్డు మీటింగ్స్ లో చెప్పండి అని చెప్పి అధికారులకి ఇంజనీర్లకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారండి. దానికి సంబంధించిన వార్త ఇది. సో మనం అన్ని కడుతున్న కొత్త ప్రాజెక్టులు, కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి రకరకాల వాదనలు చేస్తోంది ఏపీ కడుతున్న ప్రాజెక్టులే కొత్తవి, పోతిరెడ్డిపాడు కానీ సంగమేశ్వరం లిఫ్ట్ కానీ ఇవన్నీ కొత్తవి అని చెప్పి మీరు
రివర్ బోర్డ్ మీటింగ్స్ లో వాదించండి. తెలంగాణ అన్నీ కూడా ఉమ్మడి ఏపీలో మొదలు పెట్టినవే, వాటిని జస్ట్ రీడిజైన్ చేసి పేరు మార్చుకున్నాం తప్పించి అవన్నీ కూడా ఉమ్మడి ఏపీలో మొదలు పెట్టినవే తెలంగాణ ప్రాజెక్ట్స్ అన్ని అని చెప్పి వాదించండి అని చెప్పి కూడా కేసీఆర్ ఇంజనీర్స్ కి ఆదేశించారు. మెయిన్ గా వరద నీళ్ల పేరుతో దబాయిస్తోంది అండ్ గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకున్న 954 టీఎంసీల నీటి కేటాయింపుల్ని మాత్రమే వాడుకుంటున్నాము, అంతకు మించి మేమేం చేయట్లేదు అనేది క్లియర్ గా చెప్పాలి మీటింగ్ లో అని చెప్పి కూడా ఆయన ఈ 954 టీఎంసీలకు మించి ఇంకొక నీటి చుక్క కూడా ఎక్స్ట్రా వాడుకోవట్లేదు అని చెప్పి వాదించమని చెప్పారు. అండ్ ఏపీ తలపెట్టిన సంగమేశ్వరం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు ప్రాజెక్టులు పూర్తిగా కొత్తవి, వీటి కోసం ఉమ్మడి ఏపీలో సర్వే చేసిన దాఖలాలు లేవని చెప్పి సీఎం అన్నారు. ఇదే విషయాన్ని రేపు జరగబోతున్న కేఆర్ఎంబి మీటింగ్ లో గట్టిగా చెప్పాలని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనాపై అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల పాత్ర మరవలేమని చెప్పి విలేకరులని ప్రశంసించింది హైకోర్టు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. విలేకరులను ఆదుకోవాలి అని చెప్పి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా జర్నలిస్టుల పాత్ర మరవలేదని చెప్పి హైకోర్టు ప్రశంసించింది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే స్వరాష్ట్రానికి సెల్యూట్, ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరణ, కాకాకు ప్రజాసేన నివాళి, మొత్తం అన్ని చోట్ల కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా అట్ ఖైరతాబాద్ 20 రోజుల్లోనే 180 మందికి పాజిటివ్. ఖైరతాబాద్ ఒక డేంజర్ జోన్ గా మారుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందండి. లాక్డౌన్ రిలాక్సేషన్స్ తో అన్ని ఏరియాలకు వ్యాపిస్తుంటే ఖైరతాబాద్ జోన్ లో మరిన్ని ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. డైలీ వస్తున్న పాజిటివ్స్ లో 70% ఖైరతాబాద్ జోన్ లోనే వస్తున్నాయంటే మనకు అర్థమవుతుంది సిచ్యుయేషన్ ఎంత డేంజరస్ ఉందో. ముఖ్యంగా జియాగూడ ఏరియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లోనూ చాలా చోట్ల జియాగూడ లింక్స్ బయటపడుతుండడం ఒక వరీయింగ్ ఫ్యాక్టర్ గా మారింది. 120 కేసులతో చార్మినార్ జోన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వ్యాపిస్తోంది అనేది తెలుసుకోవడం బల్దియా అధికారులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే సింగరేణి OCP 1 లో పేలుడు, 4 కాంట్రాక్ట్ కార్మికుల మృతి. మనం చూసాం కదా, వీళ్ళు బండారి ప్రవీణ్, బండ ఆర్జయ్య, బెల్కేవార్ రాకేష్, బిల్ల రాజేశం, ఈ 4 కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారండి. అయితే ఈ OCP 1 లో జరిగిన పేలుడు ఘటనపై రామగిరి పోలీస్ స్టేషన్ లో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ 304A కింద కేసు నమోదు చేశారు. సో రామగుండం సిపి సత్యనారాయణ అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. విచారణ జరగబోతోందని చెప్పి కూడా చెప్పారండి. ఎవరైతే బాధ్యులో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి. అయితే వీళ్ళకి ఒక్కొక్కరికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అండ్ గని ప్రమాదాల్లో 6 ఏళ్లలో 53 మంది చనిపోయారండి. 2945 మంది తీవ్రంగా గాయపడ్డ సిచ్యువేషన్. సిరుల గని సింగరేణిలో కార్మికుల ప్రాణాలకు అసలు భరోసా లేకుండా పోయిందని చెప్పి మనం ఇదే పేజ్ లో ఆర్టికల్ చూస్తున్నాం. ప్రతి ఏటా రక్షణ వారోత్సవాలని చెప్పి పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. బట్ ఎక్కడా కూడా ఫలితం మాత్రం లేదు. లక్షలు వెచ్చించి రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తారు కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన ఫలితాలు ఏమి కనిపించని సిచ్యుయేషన్. నాణ్యమైన రక్షణ పరికరాలు కూడా కార్మికులకు అందించలేని సిచ్యుయేషన్ లో ఉంది యాజమాన్యం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సింగరేణిలో 6 ఏళ్ల కాలంలో 53 మంది కార్మికులు గని ప్రమాదాల్లో చనిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన సిచ్యుయేషన్ ఉందో. సో మొత్తం ఏ సంవత్సరంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా అక్కడ కింద ట్యాబులర్ ఫామ్ ఇచ్చారు. అండ్ అదే పేజ్ లో తెలంగాణ వచ్చిన పేదోళ్లకు న్యాయం జరగట్లే, ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్న రైతన్న అని చెప్పి హృదయం ద్రవించే వార్త ఇది. యాక్చువల్లీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిందండి. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటే అక్కడ విప్ భానుప్రసాద్ దగ్గరికి వచ్చి సడన్ గా కాళ్లపై పడి ఒక రైతు లంచం తీసుకుని నా భూమి వేరొకరికి పట్టా చేశారు, దయచేసి న్యాయం చేయండి అని చెప్పి వచ్చి రైతు కాళ్ల మీద పడ్డారు. పురుగుల మందు డబ్బాతో కూడా వచ్చి ఆందోళన చేశారు అని చెప్పి మనం ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. ఏం సాధించాం మరి 6 ఏళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి అంటే ఇట్లా రైతులు ఇంకా కూడా నాయకుల కాళ్ళు పట్టుకుంటున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 100 ఏళ్ల తర్వాత ముంబైకి తుఫాన్ ముప్పు. ఏంటో ఒక పక్క కరోనా మొత్తం దేశాన్ని భయకంపితులను చేస్తోంది, మరోపక్క మొన్న మధ్య వెస్ట్ బెంగాల్ ఒడిశాల్ని ఆంఫన్ తుఫాను మొత్తం ఊడ్చిపడేసింది. ఇప్పుడు తాజాగా ముంబై వంతు. ఆల్రెడీ ముంబై నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది కరోనా వల్ల. ఇప్పుడు నిసర్గ అనే తుఫాను ముంబైని అతలాకుతలం చేస్తోందండి. పెను తుఫానుగా మారింది ఇది. 2 మీటర్ల ఎత్తున ఆల్రెడీ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తీరం దాటే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్నారు. గుజరాత్ లో 20,000 మంది తరలింపు. గుజరాత్ తీర ప్రాంతంలో 20,000 మందిని తరలించారు. మహారాష్ట్రలో కూడా ఈ ముంబై తీర ప్రాంతంలో కూడా చాలా మందిని
తరలించిన సిచ్యుయేషన్. 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఇది పెను తుఫాన్గా మారింది. నిన్న మధ్యాహ్నం నుంచే సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైంది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు 100 ఏళ్ల తర్వాత ముంబైని తాకుతున్న భారీ తుఫాన్ ఇదే అని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్నారు. గుజరాత్లోని తీర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఇవాళ నార్త్ మహారాష్ట్ర మీదుగా గుజరాత్లోని హరిహరేశ్వర్, దామన్ మధ్యలో తీరం దాటుతుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్పిందండి. ఆ టైంలో మాత్రం 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని చెప్పి కూడా ఐఎండీ చెప్పింది. సో 150 మంది దాకా కరోనా పేషెంట్స్ ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 150 మందిని వేరే చోటికి తరలించారు. అండ్ నిసర్గ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మొత్తం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాను, వివరాలు తెలుసుకున్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని మోడీ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా డేటా లేటుగా ఇచ్చిన చైనా, WHO అధికారుల అసంతృప్తి. WHO కోరినా సరే చైనా అధికారులు కరోనా జెనెటిక్ మ్యాప్, జీనోమ్ కి సంబంధించి వివరాలు ఇవ్వడంలో ఆలస్యం చేశారు అని చెప్పి ఇప్పుడు కొత్తగా WHO అధికారులు చెప్తున్న సిచ్యుయేషన్. చైనా ప్రభుత్వ ల్యాబ్స్ జెనెటిక్ మ్యాప్ ను పూర్తిగా డీకోడ్ చేసిన తర్వాత కూడా ఆ డేటాని WHOతో వెంటనే షేర్ చేసుకోలేదు అని చెప్పి అంటున్నారు. UN ఇంటర్నల్ మీటింగ్స్ లో ఎన్నో సార్లు దీనికి సంబంధించి చర్చలు జరిగాయని చెప్పి కూడా WHO చెప్తోంది. తమకు కావాల్సిన సమాచారాన్ని చైనా ఇవ్వలేదని WHO అధికారులు అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది. వైరస్ కు సంబంధించి సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు రికార్డులో కూడా పేర్కొన్నారు. ఇదే విషయం ఎప్పటి నుంచో కూడా అమెరికా మొత్తుకుంటోంది. బట్ ఇప్పుడు కొత్తగా WHO చేసిన ఈ WHO అధికారుల అసంతృప్తి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అదే పేజ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి. కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. చెన్నైలో హెయిర్ కటింగ్ కి వెళ్ళాలంటే ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాలట. ఆధార్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే, ఎందుకంటే ఒకవేళ కటింగ్ చేసిన తర్వాత ఆ సెలూన్ లో కానీ ఇంకెవరికైనా కనుక కరోనా పాజిటివ్ వస్తే ఆ రోజు ఎవరు చేయించుకున్నారని దానికి సంబంధించి వాళ్ళ ఆధార్ డేటా ఆధారంగా వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. ట్రేసింగ్ ఈజీ అవుతుందని చెప్పి ఇలాంటి కొత్త ప్రయత్నం ఇంట్రెస్టింగ్. అండ్ అసోంలో కొండ చర్యలు విరిగిపడి 20 మంది మృతి. రాష్ట్రంలో అసోంలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయండి, భారీ వర్షాలు. దానివల్ల కొండ చర్యలు విరిగిపడి 20 మంది చనిపోయారు. దానికి సంబంధించిన వార్త. ఇక LAC దగ్గర పెద్ద ఎత్తున చైనా బలగాలు బయటపెట్టిన అమెరికా డ్రాగన్ చర్యపై తీవ్ర ఆగ్రహం. ఇండియా చైనా బార్డర్ ఏరియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో అక్కడ డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై అమెరికా సీరియస్ గా రియాక్ట్ అయింది. కొన్ని రోజుల నుంచి చైనా LACకు ఉత్తర దిక్కుగా భారీగా బలగాలు మోహరిస్తోందని చెప్పి అమెరికా ఫారెన్ మినిస్టర్ మైక్ పాంపియో చెప్పారు. ఇవి మంచివి కావు ఇలాంటి చర్యలు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా LAC దగ్గర ఇండియా బార్డర్ కి నార్త్ వైపు చైనా బలగాలు భారీగా మోహరించడం మేము గమనించాము. ఇలాంటి కవ్వింపు చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పి మనం చూస్తున్నాం. May 5th నుంచి కూడా ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది ఇండియా అండ్ చైనా బోర్డర్ దగ్గర. సో ఇప్పుడు తాజాగా అమెరికా ఈ విషయంలో మాట్లాడింది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా ఆర్మీ, నేవీని ఇతర దేశాల్లోనూ మోహరించేందుకు ఆయా దేశాల్లో పోర్టులు నిర్మించడాన్ని మేము గమనిస్తూనే ఉన్నామని చెప్పి కూడా అమెరికా ఫారెన్ మినిస్టర్ పాంపియో అన్నారు. చర్చలతో సమస్యకు పరిష్కారం. ఇండియా చైనా LAC దగ్గర టెన్షన్స్ నెలకొన్నప్పటికీ కొన్ని చోట్ల 2 దేశాల బలగాల్ని తగ్గించాయి. సో ఈ సమస్యని చర్చలతో పరిష్కరించుకోవచ్చు అని చెప్పి మనకు అర్థమవుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక బీజేపీ ఢిల్లీ చీఫ్ గా ఆదేశ్, బీజేపీ ఢిల్లీ చీఫ్ గా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ ఆదేశ్ కుమార్ గుప్తాని మనోజ్ తివారీ స్థానంలో నియమించిందండి బీజేపీ. యాక్చువల్లీ ముందే జరగాల్సి ఉండింది, బట్ ఇప్పుడు అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే చేంజెస్ జరగాల్సి ఉండింది. దాని ప్రకారంగా ఛత్తీస్గఢ్, మణిపూర్ అధ్యక్షుల స్థానాల్లో కూడా మార్పులు చేసింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కరోనాతో పోరాడుతూనే ఎకనామీని పెంచుతాం, ప్రైవేట్ ను మరింత ప్రోత్సహిస్తామని చెప్పి ప్రధాని మోడీ నిన్న CII సెమినార్ లో మాట్లాడుతూ చెప్పారు. ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాం, చిన్న కంపెనీలకు పెద్దపీట వేస్తామని చెప్పి వాటికి మరిన్ని అప్పులు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు. ప్రైవేట్ సెక్టర్ ని ఇంకా ప్రోత్సహిస్తాం, సప్లై చైన్ ని బలోపేతం చేస్తాం. లాక్డౌన్ టైంలో మన సప్లై చైన్ బాగా దెబ్బతింది, దాన్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ కారు కొనడానికి ఇదే ఛాన్స్, టీజర్ లోన్లు అందిస్తున్న కంపెనీలు, బ్యాంకులు అని చెప్పి మనం ఒక ఆర్టికల్ చూడొచ్చు. ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా దారుణమైన అవస్థలో ఉంది. సో దీని నుంచి కొంత బయటపడడానికి టీజర్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ టీజర్ లోన్స్ అంటే ఏంటంటే ఏదైతే అంటే ఈ టైంలో కొంత ఆదాయం అది తగ్గింది కాబట్టి జనాలకి టీజర్ లోన్స్ ఇచ్చి కొన్ని నెలల పాటు తక్కువ EMI ఇవ్వమని కొన్ని కంపెనీలు, లేకపోతే కొన్ని నెలల పాటు అసలు EMI కట్టక్కర్లేదని కొన్ని కంపెనీలు, ఇట్లా రకరకాల ఆఫర్స్ పెడతాయన్నమాట. సో దానికి సంబంధించిన వార్త. ఇక పల్లెలు, పట్టణాలు, రైతులు, చిన్న వ్యాపారులకు స్టేట్ బ్యాంక్ కొత్త అప్పులు. పల్లెలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు, వేగంగా చిన్న అప్పులు అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఇలా కొత్త అప్పులు ఇవ్వబోతుందని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే,
మరో 2 రోజులు చిరుజల్లులు. సో మరొక 2 రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సో వాతావరణం ఇలానే చల్లగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఎండలు కూడా బాగా తగ్గుతున్నాయి బికాజ్ ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు కేరళం తాకాయి కాబట్టి. అండ్ కొత్త విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఈ కొత్త విద్యుత్ బిల్లుకి సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు అడిగారు కేంద్రం. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. క్రాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలి. ఈఆర్సీని కేంద్రమే నియమించడం సరికాదు. ఇది ఒక రకంగా రాష్ట్రాల హక్కుల్ని కేంద్రమే తీసేసుకుంటున్నట్లుగా అవుతోందని చెప్పి కూడా ఆయన ఈ లేఖలో రాశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ కు సంబంధించి ఈఆర్సీని కేంద్రమే ఏర్పాటు చేయాలనే నిబంధన రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేలా ఉంది అని చెప్పి ఇలాంటి కొన్ని పాయింట్స్ ఆయన రైజ్ చేస్తూ ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని రాశారు. అండ్ సిటీ బస్సులకు సిటీ మార్. సో హైదరాబాద్ లో సిటీ బస్సులు స్టార్ట్ కాబోతున్నాయండి. మోస్ట్ ప్రాబబ్లీ 8 తర్వాత, ఈ జూన్ 8 తర్వాత సిటీ బస్సులు నడిచే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. పక్క రాష్ట్రాలు అనుమతిస్తే ఇంటర్ స్టేట్ బస్సులు కూడా నడుస్తాయని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో చాలా మందికి ఇక ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఎనీవేస్ ఏది ఎలా ఉన్నా, ఎన్ని ఓపెన్ చేసినా సరే మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, సెల్ఫ్ హైజీన్ మెయింటైన్ చేయడం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కేసులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తా విశేషాలు. మీకు ఈ ప్రయత్నం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ బాగా నచ్చేసింది అనుకోండి ఒక షేర్ కొట్టేయండి. బట్ రోజు 7:30కి వెయిట్ చేయండి వెలుగు పేపర్లో వార్తల్ని. నేను మీ సౌజన్య మీకు చదివి వివరంగా చెప్తాను. ఇవాళకి ఇంతే. హ్యావ్ అ వండర్ఫుల్ డే. రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.